శని దోషంకి ఆ ఒక పవర్ఫుల్ రెమెడీ విన్నారా మీరు? శని దోషం ఎఫెక్ట్ లైఫ్లో చాలా పెద్దదంటారు. దాన్ని తగ్గించడానికి నవగ్రహాల పూజ, శని మంత్ర జపం, నల్ల నూగుల దానం, శనివారం ఉపవాసం, ఇలా ఎన్నెన్నో. కానీ అన్నిటికన్నా చాలా పవర్ఫుల్ హనుమంతుని పూజ, హనుమాన్ చాలీసా. హనుమంతుడికి శని దోషంతో సంబంధం ఏంటో చూద్దామా? ఈ రావణ శని ట్విస్ట్ ఏంటి? రావణపుత్రుడు ఇంద్రజిత్ పూర్ణాయుషుగా జన్మించడానికి రావణుడు నవగ్రహాల్ని అష్టదిగ్బంధనం చేసి తన ఇచ్చా ప్రకారంగా నిలబెట్టాడు. అదే సమయంలో శనిగ్రహం కదలడం వల్ల ఇంద్రజిత్ అల్పాయుషుగా జన్మిస్తాడు. ఆగ్రహంతో రావణ శనిని లంకా గుహంలో బంధిస్తాడు. హనుమంతుడు సీతాదేవిని రక్షించే సమయంలో లంకా గుహంలో ఉన్న శనిని రావణ బంధనం నుంచి విడిపిస్తాడు. అప్పుడే శని హనుమంతునికి ఇలా వరమిస్తాడు: నీ భక్తులకి నా దోషం నుంచి పరిహారం కలుగుతుంది. అందుకే హనుమంతుడిని పూజిస్తే శని దోషం తగ్గుతుందంటారు. జై హనుమాన్.